పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. యువకులు, మహిళలు, వృద్ధులు పితాని సత్యనారాయణకు నీరాజనాలు పలుకుతూ పూలవర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా బాలంవారి పాలెంలో మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడారు. పంచాయతీ చెప్పాలంటే పెద్ద అవినీతి కూటమి తీవ్రకాలం ఈరోజు ఈ గ్రామంలో ఉంది. ఒక అందులో కలపాలంటే ఏమి నాకు డబ్బు ఇస్తావు, భూమి ఇస్తావా, లేదు నీ అపార్ట్మెంట్ ఇస్తావా అని చెప్పే కార్యక్రమం ఇక్కడ చూసాం. దశరథకు సంబంధించిన చెరువుని కక్షపూరితమైన వాతావరణంలో వీడి పెట్టిన పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. చేస్తే వీళ్ళని సర్వ్ చేయాల, కానీ ఆ యొక్క మార్గం మీద కక్ష పట్టి శాసనసభ్యులు చెప్తున్న అరాచకానికి అంతమంది చివరి మాత్రం ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. ఇంకా అంతమందించవలసిన పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈనాడు మీ అందరికీ తెలుసు, ఈనాడు జరుగుతున్న రాజకీయం 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీ అందరూ కూడా సహకరించండి. మరి ఇక్కడ కోడి మాసం, చేపల పులుసు, ఏట మాసం, రొయ్యల పులుసు, ఎండి చేపలు మరి మొదలుపెట్టాడు సీజనల్ బిజినెస్. మోసపోవడం చెప్తా ఉన్నాను. మోసపోతాను నేను అనుకోవట్లేదు, కానీ జ్ఞానోదయం అయింది. అప్రమత్తంగా ఉండండి. వడ్డిస్తానంట ఇప్పుడు కూడా వెళ్తే పలకరించని పెట్టి వడ్డించేస్తున్నాడు. చెరువులో పువ్వు ఎక్కడాడు. ఏమనంటే అమ్మా నేను మీ చట్టబద్ధ వడ్డీసేసాను, ఒక్కడు నా దగ్గర రావట్లేదు. వెళ్తే వడ్డీ ఇవ్వడు, వెళ్తే మాట్లాడు, వెళ్తే మొబైల్ చూసుకుని శిక్షిస్తాడు. చిన్న కూడాలంటే అసహ్యమైన ఒక వ్యక్తి ఈ సమాజంలో ప్రజాపతిగా పనిచేయాలని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. ఇటువంటి వ్యక్తిని మనం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదు. ఈరోజు ఇద్దరిని కూడా ఇంటికి పంపించవలసిన పరిస్థితి మనందరం మీద ఉంటారు. విషయాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. చాలా చేస్తాం, ఇంటి చేస్తాం, రోడ్లు చేస్తాం, అన్ని చేస్తాం. ఏమీ చేయలే. కొత్తలు కూడా పొడచలేని పరిస్థితి ప్రభుత్వాన్ని. డబ్బులు మాత్రం రౌడీలు. మండలానికి ఒక లేడు, ఇక్కడ ఈ పట్టణానికి ఒక లేడు. దోసుకోవడానికి వాటాలు శాసనసభ్యులు కూడా వాటాలు ఇస్తున్న సందర్భంగా, మా బహిర్గతమైన సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరాశ, అరాచక, అవినీతి పనులు ఇక్కడ కూడా శాసనసభ్యులు కానీ, ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అంతమందించినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్నికల్లో ప్రధాన భూమికి కావాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు రాబోయే ఎలక్షన్లో మీ బాధ్యతని మీరు వ్యాపార ప్రాంతంలో లేకుండా కర్తవ్య నిర్వహణలో మీ బాధ్యత సహకారం నాకు కానీ మీ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.